నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. తిరుపతి కోదండ రామాలయంలో సహస్ర కలశాభిషేకోత్సవం. తిరుమలలో ఈ నెల 24న బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. శ్రీవారి ఆలయానికి చేరుకున్న దర్భతాడు దర్భచాప. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ బాలా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో అమావాస్య ఉత్సవం. ఆది దంపతులకు వేడుకగా గ్రామోత్సవం. సింహాచలం అప్పన్నకు విశేష కైంకర్యం. శ్రీ వరాహ నృసింహునికి తిరువీధి ఉత్సవం. బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించిన బ్రహ్మ తిరునాళ్లు. జగత్ విఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ప్రత్యేక కథనం. ప్రియ హనుమంత వాహనంపై జగదభిరాముడైన రామయ్య తండ్రి అనుగ్రహం భక్తులను ముగ్ధులం చేసింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో అమావాస్యను పురస్కరించుకుని సీతారాములకు సహస్ర కలశాభిషేకం అనంతరం శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిర్వహించిన సహస్ర కలశాభిషేకం భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించింది. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి ఉత్సవమూర్తులను కౌతక మూర్తులను వేంచేపు చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం సహస్ర కలశాలలోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम. ఇక ఆదివారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీరామునికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర
తిరుమల శ్రీవారి ఆలయానికి సోమవారం దర్భతాడు చేరుకుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24వ తేదీన జరిగే ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ధ్వజారోహణంలో వినియోగించే దర్భతాడు చాపలను సిద్ధం చేసి అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో 20 రోజుల పాటు నియమ నిష్టలతో తయారు చేసిన 255 మీటర్ల దర్భతాడును, 7.5 మీటర్ల దర్భ చాపను అటవీ శాఖ అధికారులు సోమవారం తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. ముందుగా తిరుమలలోని అటవీ విభాగం కార్యాలయంలో టీటీడీ అటవీ శాఖ అధికారి డి ఫణికుమార్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై దర్భతాడుకు పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం శ్రీవారి ఆలయ తూర్పు మాడ వీధి గుండా దర్భతాడును అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభ మండప ప్రదక్షిణగా తీసుకువచ్చి రంగనాయక మండపంలో ఉంచారు. ఈ సందర్భంగా టీటీడీ అటవీ శాఖ అధికారి డి ఫణికుమార్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు, దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ, తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వటానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారికి సోమవారం 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలు విరాళంగా అందాయి. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థస్వామి 1,80,00,000 విలువైన 15 బంగారు పతకాలు, 2 వెండి తట్టలను శ్రీవారికి విరాళంగా సమర్పించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు శ్రీ విద్యాధీశ తీర్థస్వామి ఈ పతకాలు, తట్టలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులను కటాక్షించారు. ఆశ్వేజ మాసం పాడ్యమి తిథి మొదలు నవమి వరకు ఇంద్రకీలాద్రిపై నెలవైన శ్రీ కనకదుర్గమ్మ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శరన్నవరాత్రులలో తొలి రోజైన సోమవారం ఉదయం దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణలో పూజలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అధికారులు, అర్చకులు, భక్తుల ఓం శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ అమ్మవారికి ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు. అనంతరం మల్లికార్జున మహామండపంలో శ్రీ బాలా త్రిపుర సుందరిగా వేంచేసిన కనకదుర్గమ్మకు కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. బాలా త్రిపుర సుందరి భవాని నవకోణాపురవ
తిరుమలకు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సకల దేవతలు విచ్చేస్తారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి ఈ ఉత్సవాలను తిలకించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పీఠాధిపతి మాట్లాడుతూ, ఏ క్షేత్రంలో లేని విధంగా తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను నభూతో నా భవిష్యత్ రీతిలో నిర్వహిస్తారని తెలియజేశారు. తిరుమల మీద జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సమస్త ప్రజలు, ఈ దేశంలోనే కాక ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రజలు కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఆ మహత్తరమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకుందాము, స్వామివారి దర్శనము చేసుకుందామని, ఉత్సవాలలో పాల్గొందామని. చాలా సహజమైనటువంటి అంశం. వెంకటేశ్వరుడు కలువు వెంకటనాయక, కలియుగంలో వెంకటేశ్వరుడిని మించినటువంటి దైవం లేదు. ఇంకో సంప్రదాయం కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు స్వామికి జరిగేటప్పుడు సమస్త తీర్థాలలో, సమస్త క్షేత్రాలలో ఉండేటువంటి దేవతలందరూ కూడాను ఈ ఉత్సవాలు చూడటానికి వస్తారట. అయితే మరి ఇట్లా వచ్చేటైతే అక్కడ వాళ్ళకి ఉత్సవాలు ఆ క్షేత్రాలలో జరుగుతాయి కదా, మరి అక్కడ ఉండరా వాళ్ళు అని అంటే, దానికి సంప్రదాయంలో ఒక వాక్యం ఉన్నది. ఇదేమిటంటే, 16 కళలతో ఉంటారు మహాదేవతలు. అందులో ఒక కళను మాత్రం తమ స్వస్థానంలో ఉంచి మిగతా 17 కళలు కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తారు 17 కళలతోటి అని చెప్పి, అత్యంత వైభవోపేతంగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఉజ్వలోజ్వలమైన మహోన్నతమైన రీతిలో తిరుమల మీద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి మానవులు మాత్రమే కాదు, దేవతలందరూ కూడా వస్తారు. విద్యాధర అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాహ పిశాచో గుహ్యక సిద్ధో భూతోమి దేవయోరయ, దేవయోరులందరూ వస్తారు. సిద్ధాశ్రమం నుండి సిద్ధులు వస్తారు, వివిధ క్షేత్రాల నుండి యోగీశ్వరులు వస్తారు. అందరూ కూడా స్వామిని సేవించుకోవడానికి వస్తారు. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి వాళ్లకు స్వామి దర్శనం మాత్రమే కాకుండా వీళ్ళందరి చూపులు కూడా భక్తుల మీద పడతాయి. వాళ్ళు కనిపించినా, మనకు కనిపించిన సామాన్య మానవులకు కనిపించినా కనిపించకపోయినా వాళ్ళకు వీళ్ళందరూ కనిపిస్తారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను. వాళ్ళ దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి స్వామి దర్శనము, యోగుల దర్శనము, సిద్ధుల యొక్క దర్శనము, దేవతల యొక్క దర్శనము జరిగి అందరూ కూడాను సమస్త కష్టాలు పోగొట్టుకొని సుఖంగా శుభంగా ఉంటారు స్వామివారి ఉత్సవాలలో పాల్గొంటే. కనుక అందరూ కూడా పాల్గొందురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు గొడుగులను అందజేశారు. గత 28 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వీరు గొడుగులను అందజేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆదివారం 2 పెద్ద గొడుగులు, 2 చిన్న గొడుగులను ఆలయం వద్ద ఉన్న వైభవోత్సవ మండపం వద్దకు తీసుకువచ్చి శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణకు అందజేశారు. ఆది దంపతుల దర్శనంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో భాద్రపద మాసం అమావాస్య ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చొప్పరాలపై ఆశీనులను గావించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల ఊరేగింపులో పాల్గొని దర్శనం చేసుకున్నారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా తిరువీధి సేవ జరిగింది. ఉభయ దేవరుల సమేత అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం షోడశోపచార కైంకర్యాలతో సేవించి హారతలందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అప్పన్న దర్శనం చేసుకుని భక్తి పరవశంలో ఓలలాడారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను జరిపారు. అనంతరం సర్వమంగళ స్వరూపిణిగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నవి ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాలు. తొలిసారిగా సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారికి ఈ ఉత్సవాలను నిర్వహించినందున బ్రహ్మ తిరునాళ్లుగా, బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. తరువాత కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు ఏడుకొండల వానికి ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీనివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలు జగత్ ప్రసిద్ధి చెందాయి. మరి భక్తజన రంజకంగా సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల వైశిష్ట్యాన్ని మనము తెలుసుకుందాం. ఆ రూపం అపురూపం, ఆ మూర్తి ఆనందమూర్తి. కలౌ వెంకట నాయకః అంటూ నిత్య పూజలందుకునే దేవదేవుడి దివ్యమంగళ స్వరూపాన్ని తనివి తీరా వీక్షించాలని అశేష భక్తకోటి ఉవ్విళ్ళూరుతుంది. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, నందనందన గోవింద, హరి గోవింద. ఇలవైకుంఠంగా అలరారే తిరుమల క్షేత్రానికి చేరుకున్న భక్తలోకం ఆ వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర మూర్తిని కనులారా తిలకించి పరవశిస్తోంది. మరి తన కోసం అంతగా పరితపించే భక్తుల కోసం శ్రీవారే స్వయంగా కదిలివచ్చే దివ్యోత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అశేష భక్తకోటికి ఆనందోత్సవం. ఆ స్వామి ఆజ్ఞ మేరకు సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ
తొలిసారిగా నిర్వహించిన ఉత్సవాలే ఈ బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం ఆశ్వేజ మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రానికి ముగిసే విధంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. పల్లవరాణి సామవై 614వ సంవత్సరంలో తిరుమల ఆలయానికి సమర్పించిన మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తిని బ్రహ్మోత్సవాలకు ముందు మాడవీధుల్లో ఊరేగించేవారు. ఆ తరువాత 1254వ సంవత్సరంలో చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, 1328లో ఆషాఢమాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథ యాదవరాయలు, 1429 ఆశ్వీజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు, 1446లో మాసి తిరునాళ్ల పేర హరిహరరాయలు, 1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవాలను అచ్యుతరాయలు, ఇలా 1583 వరకు నెలకో మారు ఏడాదికి 12 బ్రహ్మోత్సవాలు శ్రీవారికి నిర్వహించినట్లు తెలుస్తోంది. 1933వ సంవత్సరం శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా పరిధిలోకి వచ్చిన నాటి నుండి శ్రీవారికి ప్రతి ఏటా బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు ఏ ఏటికా ఏడు నవనవోన్మేషంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరిగే వాహన సేవల ముందు బ్రహ్మరథం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంతో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. కాని ఒక్క రథోత్సవం రోజు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి తేరు పగ్గాలను పట్టుకుని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటారు. చాంద్రమానం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అలా అధిక మాసం వచ్చిన సమయంలో శ్రీవారికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అధిక మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలని, రెండోసారి నిర్వహించే బ్రహ్మోత్సవాలను నవరాత్రి బ్రహ్మోత్సవాలని అంటారు. ఈ 2 బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు ఒకే విధంగా ఉంటాయి. కానీ ధ్వజారోహణం, ధ్వజ అవరోహణం కార్యక్రమాలు మాత్రం మొదటి బ్రహ్మోత్సవాల సమయంలోనే జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం తిరుమల ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్య లేపనంతో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇక ధ్వజారోహణకు ముందు రోజు సాయంకాలం అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సర్వసైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు స్వామివారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో పాల్గొందాం. ఆ పరంధాముని అనుగ్రహాన్ని దండిగా నిండుగా పొందుతాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో మండలాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో సీతారాముల ప్రతిష్ఠ జరిగి మండలం రోజులు పూర్తయిన సందర్భంగా భక్తులు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం ఆ కలశాలను ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందించగా ఆ పవిత్ర ద్రవ్యాలతో గర్భాలయంలో కొలువుదీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై సీతారాములకు వర్ణశోభిత పుష్పమాలలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ పూజలు జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలో హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసం అమావాస్య పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదోష సమయంలో స్వామివారికి భస్మాభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. ముందుగా పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై స్వామివారిని భస్మంతో వేద మంత్రోచ్చరణల నడుమ దివ్యంగా అభిషేకించి కర్పూర నీరాజన సమర్పణ చేశారు. భక్తులు నమశివాయ స్మరణలు చేస్తూ పరమేశ్వరుడి భస్మాభిషేకంలో పాల్గొన్నారు. శక్తి స్వరూపిణి చల్లని తల్లి మావుళ్లమ్మ శోభాయాత్రతో భీమవరం పొలకించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం గ్రామదేవతగా భక్తుల ఎలవేల్పుగా వెలుగొందుతున్న శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. పట్టు వస్త్రాలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకార శోభితులైన మావుళ్లమ్మ తల్లి ఊరేగుతుండగా మహిళలు కలశాలను తలపై పెట్టుకుని అమ్మవారి వెంట సాగారు. పూరి గుడి వద్ద ప్రధాన ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను శుభారంభం చేశారు. ఖమ్మం నగరంలోని పురాతన శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం ఓం నమశివాయ స్మరణలతో మారుమోగింది. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని వీరభద్ర స్వామివారికి నిర్వహించిన అభిషేకోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడారు. అర్చకులు శివలింగానికి పలు రకాల ఫలరసాలతో పాటు పసుపు, కుంకుమ, విభూది ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి నైవేద్యం, హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ విజయదుర్గా పీఠంలో దసరా మహోత్సవాలు కలశ స్థాపనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ నిర్వాహకులు గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ తల్లి సన్నిధిలో కలశానికి ప్రత్యేక పూజలు జరిపి గణపతి పూజ, సంకల్ప పూజలు చేశారు. తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తాళ్లమ్మ తల్లి ఆలయం నుండి కలశాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి విజయదుర్గా పీఠంలో నిలిపారు. చిత్తూరు నగరం తోటపాళ్యంలో కొలువైన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి భాద్రపద మాసం అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తి, ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా మహాశక్తి స్వరూపిణిగా అలంకరించి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సాయం సంధ్యా సమయంలో ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అమ్మవారిని తేజోభరిత దివ్యాలంకరణలతో కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సంబరాల నడుమ నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలో వేంచేసిన శ్రీ ధన్వంతరి భగవాన్ సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అమావాస్య ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల ఫలరసాలు, వనమూలికలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపి నైవేద్యం, నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ప్రదాత ధన్వంతరి భగవాన్ దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయం కళకళలాడింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. తెలంగాణలో విశిష్ట శివాలయంగా వెనుతికెక్కిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో మృత్తికా శివలింగాలను శివలింగాకారంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ చేశారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మహాలింగార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. వీక్షించిన భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తూ మహాదేవుని సేవలో పులకించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో కొలువైన శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. ప్రదోషకాల సమయంలో గర్భాలయంలో శ్రీ శంభులింగేశ్వరునికి అభిషేక ఆరాధనలు జరిపారు. తరువాత అదే సమయంలో గర్భాలయం ముందున్న నందీశ్వరునికి పలు రకాల విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలు, వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరణలు చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో చిన్న బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. మహిళలు వర్ణమయ సంప్రదాయ పుష్పాలతో చిన్న బతుకమ్మను రూపుదిద్ది పూజలు చేశారు. తర్వాత బతుకమ్మ పాటలతో ఆడిపాడి ఆలయ ప్రాంగణంలోని ధర్మగొండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. శ్రీకాకుళం నగరంలోని పురాతన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత పుష్పమాలతో అలంకరించి స్వామివారికి నివేదన, కర్పూర నీరాజనం సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారికి అభిషేకం జరిగింది. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తులకు తైలాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో నవగ్రహ నక్షత్ర సహిత లక్ష్మీ గణపతి హోమం, మృత్యుంజయ మూలమంత్ర హోమం, శ్రీ రుద్ర చండీ సప్తశతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అశేషంగా ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీరాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 67,408 మంది భక్తులు దర్శించుకున్నారు. 16,597 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం
3,73,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.